హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం కొద్ది మాటలు ధ్యానిద్దాము. మరి కీర్తన 103వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని కీర్తనకారుడైన దావీదు సెలవిస్తున్నాడు. అయితే మరి ఒక్కసారి ఏమంటున్నాడు, మళ్ళీ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. మరి కీర్తనకారుడైన దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలు ఏమైతే ఉన్నాయో, దేవుడు ఏ విధంగా తన జీవితంలో చేసిన కార్యములన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. అయితే మన జీవితంలో కూడా ఒకసారి మన జీవితాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలు ఏంటివి, మన జీవితంలో దేవుడు చేసిన మేలు ఏంటివి అని మనం ఆలోచిస్తే మనకి ఎన్నో జ్ఞాపకం వస్తాయి. ఎన్నోసార్లు దేవుడు మనకు సహాయం చేశాడు, ఎన్నోసార్లు మన ప్రార్థనలు ఆలకించాడు, మన అవసరతల్లో దేవుడు మనకి సహాయం చేశాడు, మన అనారోగ్యతలో దేవుడు మనల్ని స్వస్థపరిచాడు. వీటన్నిటిలో మరి కీర్తనకారుడైన దావీదు దేనిని బట్టి ముఖ్యంగా దేవుని స్తుతిస్తున్నాడు, దేనిని బట్టి ఆయన ఏ ఉపకారంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ఆ కిందిన వచనాల్లో ఏమంటాడంటే, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు, కరుణా కటాక్షములను నీకు దయా కిరీటంగా ఇచ్చి ఉన్నాడు అని ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఆయన ముఖ్యంగా ఆయన జీవితంలో అనుభవించిన మేలు ఏంటంటే, దేవుడు ఏం చేశాడంటే తన దోషములన్నిటినీ క్షమించాడు, ఆయన యొక్క ప్రాణమును విమోచించాడు. తన యొక్క ప్రాణమును మరి మరణము నుంచి, పాపము నుంచి, ఈ లోకము నుంచి దావీదు ఎలా అయితే దేవుడు తన ప్రాణాన్ని విమోచించాడో, తనకిచ్చిన రక్షణను ముఖ్యంగా మరి యేసు ప్రభువులోకి ఇచ్చిన రక్షణను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి మన జీవితంలో కూడా అన్నిటికన్నా పెద్ద మేలు, అన్నిటికన్నా గొప్ప మేలు మన జీవితంలో ఏదైతే ఉందంటే అది యేసుక్రీస్తుని తెలుసుకోవడం, ఆయన రక్షణ మనము పొందుకోవడం, మరణము నుంచి దేవుడు మనల్ని జీవంలోకి నడిపించాడు అనే సత్యాన్ని మనము ఎరిగి ఉండాలి. మరి మన జీవితంలో మనం ఎన్నో విషయాలు బట్టి దేవుని స్తుతిస్తాం, ఎన్నో కార్యాలను బట్టి దేవుని గణపరుస్తాం. కానీ అన్నిటికన్నా మన జీవితంలో మనం ముఖ్యంగా దేవుని స్తుతించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ. మన పాపములకు, మన తప్పులకు, మరి మనం చేసిన అపరాధములు, మరి దానికి ఎంతో శిక్ష మనకి రావాల్సింది. కానీ దేవుడు ఏం చేశాడు, తన యేసు ప్రభుని సిలువలో మరి మన ప్రాణం, మన పాపం నిమిత్తము ఆయన మరణించి మనకి నిత్య జీవం ఇచ్చినాడు, మనకి క్షమాపణ ఇచ్చిన దేవుడు. కాబట్టి మన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా మన దేవుడు ఇచ్చిన రక్షణ ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తగా కూర్చున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచున్నాడు అని మరి కీర్తనకారుడైన దావీదు సెలవిస్తున్నట్టు, మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన హృదయాల్ని, మన యొక్క జీవితాన్ని ఆయన మేలుతో తృప్తిపరుచుతున్నాడు. మనకి ఏదైతే మేలుకరమో, మనకి ఏదైతే అవసరమో, మన జీవితానికి ఏదైతే మనకి మంచిదో అది ఎరిగిన వాడు కేవలం దేవుడు ఒక్కడే. కాబట్టి మన జీవితంలో ఏమి జరగాలి, ఏమి మన జీవితంలో మనం కలిగి ఉండాలనేది దేవుడు మనకి ఇచ్చేవాడు, దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు తన యొక్క మేలును మన నుంచి దూరం చేసేవాడు కాదు. అలానే ముందున్న వచనాలు అన్నింటిలో చూస్తే దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే మన దోషములన్నిటినీ ఆయన మన దోషంలో ఆయన విమోచించాడు. అలానే వాటిని ఎంతో దూరపరిచినట్టు చూస్తాం. ఆ విధంగా దేవుడు మన జీవితంలో
తన రక్షణ కార్యము జరిగించిన ప్రకారం మనం కూడా మరి దేవుణ్ణి అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన రక్షణను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించేవారుగా ఉన్నాము. అలానే దాంతోపాటు మన యొక్క ప్రతి ఒక్క అవసరత ఆయన తీర్చే దేవుడు, మన యొక్క రోగములను ఆయన బాగు చేసే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడుగా, మనకి సహాయం చేసే దేవుడుగా, ఎల్లప్పుడూ మనకు తోడై ఉన్న దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆయనను గణపరిచే వారిగా ఉండాలని మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.